ఒకటనే మనం చూస్తున్నాం కదా, ఈ గత 15 సంవత్సరాల్లో ఎంత నీచాతి నీచంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు తయారయ్యాయి అంటే పరాకాష్ట ఇవాళ అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి ఆ పదజాలం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రంలో సీనియర్ పొలిటీషియన్, 4వ సారి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి వ్యక్తి, సో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి సంబంధం లేకుండా ఇప్పుడు ఆయన వచ్చారు, ఆయన అక్కడ ఏదో గొడవ చేశారు, ఏం మాట్లాడాలి? ఈయన కూడా సీనియర్ పొలిటీషియనే కదా, ఈయన కూడా గతంలో ఎమ్మెల్యే చేశాడు, కొన్ని సెక్టార్స్ కి చైర్మన్ చేశాడు, గతంలో మంత్రి చేశాడు, ప్రస్తుతం ఏదో వాళ్ళ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాడు. ఈయన కూడా సీనియర్ పొలిటీషియనే ఇక్కడ ఏపీలో మనకి. అలాంటి వ్యక్తి అసలు సందర్భం లేకుండా అసందర్భంగా ఆ బూతులు అనేది గతంలో కూడా చూసాం వాళ్ళ పార్టీ వాళ్ళు. అంటే అసలు వాళ్ళకి ఏదో పేటెంట్ లాగా అయిపోయిందా, లేకపోతే వీళ్ళని నిజంగా వాళ్ళ నాయకుడు తిట్టిరమ్మంటున్నాడా, లేకపోతే తిట్టిన వాళ్ళకి నేను ప్రమోషన్ ఇస్తాను అని చెప్పేసి మనం పోటీ పెట్టాడా? అలా ఈ పంచాంగం అంటే తిట్లు ఏముంది సందర్భం ఇవాళ? వాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి ఒక పాపానికి ఏదో చిట్టు ఒక షార్ట్షీట్ పడేస్తే దాంట్లో ఏదో ఎక్కడో ఒక లైన్ ఒకటి పట్టుకుని ఆ లైన్ లో ఏదో ఫ్యాట్ లేదన్నారు కాబట్టి మేమేం తప్పు చేయలేదు వాళ్ళు మొదలు పెడితే, సరే టీడీపీ వాళ్ళు గతంలో వీళ్ళు నేర్పిందే కదా, గతంలో వీళ్ళు ఇష్టానుసారంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దాంట్లో మా పవన్ కళ్యాణ్ గారిని కూడా కించపరుస్తూ, ఇక్కడ 3 రాజధానుల మీద 3 రాజధానులు కించపరుస్తూ వీళ్ళ ఫోటోలు పెట్టి అలవాటు చేసిందే వాళ్ళు. అధికారం మీద ఇష్టానుసారంగా ఎగ్జిబిట్ చేశారు పెట్టి మా నాయకుల్ని గేలు చేస్తూ. సో ఇవాళ మేము గేలు చేయరా, ఇవాళ తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే దానికి ఏదైతే జరిగిందో ఆ పాపము మీది అని చెప్పేసి దాని మీద ఏదో పోస్టర్ పెడితే దాంట్లో వీళ్ళ ఎవరి ఫోటోలు కూడా పెట్టలేదు కదా. ఐ థింక్ వీళ్ళు ఏదో క్రిటిసైజ్ మాకులాగా అంటే మమ్మల్ని అప్పుడు పెట్టినప్పుడు ఇది కార్టూనిస్ట్ పెట్టారు, ఇప్పుడే అట్లా కూడా ఏం పెట్టలేదు కదా. వీళ్ళని జరిగింది వాస్తవమే కదా, అక్కడ నెయ్యి లేదు అనేది బయటకు వచ్చింది. దాని గురించి పెడితే దాని మీద నిన్న పిడుగురాళ్ళేమో ఆ ఎక్స్ ఎమ్మెల్యే గారు వెళ్ళేసి అక్కడ ఒక 200 మందిని వేసుకుని వెళ్ళి ఆ పిడుగురాళ్ల పట్టణం అంతా కూడా నానా యాగి చేసి ఒక భయోత్పాతం సృష్టించి ప్రచురించాడు. ఇవాళ ఇక్కడ గుంటూరులో నిన్న తెలుగుదేశం వాళ్ళు పెడితే ఇవాళ రాంబాబు గారు దాన్ని నేను చుంచుతానని చెప్పేసి ప్రతిక్రియ చేసి అక్కడికి వచ్చాడు, ఆయన ఆపారు. సో ఎవరైనా ఆపుతారు కదా, ప్రొటెస్ట్ చేస్తారు కదా. గతంలో అసలు మమ్మల్ని రోడ్డు మీద రానిచ్చారు వరం గారు, గతంలో వాళ్ళు ఏదంటే అదే కదా, మమ్మల్ని అసలు రోడ్డు ఎక్కడిచ్చారు, మమ్మల్ని అసలు ప్రజాస్వామ్యం ఉందా? కానీ మేము ఇవాళ వాళ్ళ రోడ్డు మీద తిరగనిస్తాం. ప్రజాస్వామ్యం మేము పాటిస్తున్నాం, వాళ్ళ ప్రజాస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా రఫారఫలు అంటున్నారు, ఫ్లెక్సీలు కట్టుకుని నరుకుతానంటున్నారు, నరికి చూపిస్తున్నారు, కొడుతున్నారు. అయినా కానీ మేము ప్రజాస్వామ్యయుతంగానే ఉండి ప్రభుత్వం పని చేయలేమంటున్నాను చెప్తే పార్టీల పరంగా ఎక్కడ అట్లా. కానీ వాళ్ళ అసలు సమయం సందర్భం లేకుండా అట్లా మీరు వినుంటే ఆ బూతులు. ఎవరైనా సభ్య సమాజంలో పొలిటీషియన్ అనే వ్యక్తి అట్లా నోరు జరుతాడు ఎవరన్నా, అట్లా బూతులు తిడతారు ఎవరన్నా? సో ఖచ్చితంగా దానికి రియాక్షన్ ఉండాలి కదా. మరి మేము కుటుంబంలో భాగం, మాకు ముఖ్యమంత్రి అయినా, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అంటే ఈ ప్రజాస్వామ్యంలో ఈ పొలిటికల్ సిస్టమ్ లో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇంకొక ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ ఇవాళ ఆ రకంగా తిడుతున్నప్పుడు మరి ప్రజలకు మేమేం చెప్పాలి? ప్రజలకు మాకు 164 సీట్లు ఇచ్చింది, ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా వాతావరణం కల్పించమని కదా. వీళ్ళు లా అండ్ ఆర్డర్ ని డిస్టర్బ్ చేయాలి, ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఏదో ఇబ్బంది చేస్తే ఇలా ఏదో ఒక గొడవ, ఏదో ఒక రకమైన గొడవ సృష్టించాలి, మతాల మధ్యన కులాల మధ్యన లేదు ఈ రకంగా బూతులు తిట్టో ఏదో ఒకటి చేసి నానా యాగి చేసి ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచనతో ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు మేము కూడా ప్రజలకు జవాబుదారుతాం కదా. కానీ మేము వాళ్ళకిలాగా అయితే రాంబాబుని అక్కడే ఈడ్చుకొట్టేవాళ్ళు. కానీ వదిలిపెట్టి నువ్వు తప్పు మాట్లాడావు, తప్పు చేసావు, సో నువ్వు ప్రజలకి బహిరంగంగా క్షమాపణ చెప్పు. ముఖ్యమంత్రి నీకు ముఖ్యమంత్రి కదా, నీకు ముఖ్యమంత్రి కాకుండా పోడు కదా, ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా. మీరు మీ పార్టీ వాళ్ళు కూడా ఆయనే ముఖ్యమంత్రి, అవునన్నా కాదు మీరు ఒప్పుకోకపోయినా. అలాంటిది మేము శాంతియుతంగా నువ్వు తప్పు చేసావు, సరే అది నీ ఫ్లోలో వచ్చిందా ఇంకోటి ఇంటర్నేషనల్ గా ఎట్లన్నా కానీ ఏదన్నా కానీ నువ్వు చేసినటువంటి ఆ మహాపాపానికి క్షమాపణ కోరు అని మేము అడిగాం. దానికి వెంటనే మళ్ళా వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు కొంతమందిని పోగేసుకుని మళ్ళా మమ్మల్ని ఏదో మా మీదకి వచ్చేటట్టుకున్నప్పుడు ఎక్కడన్నా అసలు అంటే పరిపాలన మా యొక్క పార్టీలు గెలిచి మేము ప్రభుత్వంలో భాగస్వామ్యమా లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు భాగస్వామి? అసలు
అన్న విధంగా వాళ్ళు చేస్తున్నప్పుడు మేము ఎట్లా మాట్లాడాలి? మేమేం చేయాలి? మేము ప్రజల కోసమే ఇవ్వలేరా? మీ మీద రాంబొమ్మలు తిట్టాడు కాబట్టి మేము ఏదో కొట్టాలో లేదంటే ఆయన ఏదో అనాలి అని చెప్పి కాదు. మేము ప్రజలకి భరోసా కల్పించవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఈ ఇన్సిడెంట్లు కూడా మేము మాట్లాడినటువంటి మాటలు కూడా ప్రజలకి భరోసా కల్పించడం కోసమే. ఇలాంటి పిచ్చికొక్కలు ఎన్ని వాగినా కానీ ఏమీ కాదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రానేమో, ఈ రాష్ట్రంలో పరిపాలన సక్రమంగా జరుగుతుంది. మేము ఏదైతే అనుకుంటున్నామో రాజధాని పూర్తి చేయాలనుకుంటామో, మేము ఏదైతే ఈ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనుకుంటామో ఇవన్నీ మేము చేస్తామో, మీరు ఇలాంటి పిచ్చి మాటలు పట్టించుకోవద్దని చెప్పే ప్రయత్నమే మేము చెప్తే వాళ్ళకిలాగా మేమైతే దిగజారం వరం గారు, వాళ్ళకిలాగా దిగజాగా మేమైతే ప్రవర్తించాం. మేము ఇప్పుడు కూడా హుందాగా ఉన్నాం, ప్రజాస్వామ్యయుతంగానే మేము ముందుకెళ్తాం. వెంకటేశ్వర గారు, ఇప్పుడు అంబటి రాంబాబు అనే అంశం అన్నది ఆయన ఇక్కడ స్థానికంగా బలపడుతున్నారు, కూటమికి ఇబ్బందికరంగా మారుతున్నాడు, అందువల్ల కంట్లో నలుసులో ఉన్నాడు కాబట్టి ఏదో ఒక ఇష్యూలోనే ఆయన ఇబ్బంది పెట్టాలి, ఇరికించాలని ఆయన ఆ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టడం చూశాను. మీరు చూసారు లేదు? నేనైతే చంద్రబాబు నాయుడు గారిని అనలేదనే చెప్పే ప్రయత్నం చేశారు, చంద్రబాబు నాయుడు గారిని అనలేదని ఆయన అంటున్నారు. అట్లాగే వర్మ గారు, ఏంటి ఆయన బలపడేది? ఆయన ఏంటో మాకు తెలీదా? ఆయన ఏంటో, వాళ్ళ పార్టీ ఏంటో, ఎట్లా ఉన్నారో వాళ్ళ పరిస్థితి మాకు తెలీదా? మాకు ఆయన బలపడతాడు మేము లేదండి సార్. తిట్టిన మాట వాస్తవం కదా, మీరు ఉంటారు కదా, ఏదో సీనియర్ జర్నలిస్ట్ మీరు, మేమేదో అబద్ధపడతామని కాదు, మీరు మీ చెవులు తినుంటారు సార్. ఆయన బొంకటమే ఉందండి. రాంబాబు గారు అనే వ్యక్తి ఏమైనా మాట్లాడగలుగుతాడు, ఎటు నుంచి ఎటైనా మాట్లాడగలుగుతాడు. ఆయన గురించి అందరూ తెలిసిందే కదా, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలిసిందే కదా. నేను తిట్టలేదంటాడు, తిట్టించుకుంటూ నన్ను ఎవరు తిట్టలేదంటాడు. మీరు స్వచ్ఛమైన పాలన ఇస్తామని కదా మీరు ప్రకటించింది, ఆ రకంగానే మాట్లాడతారు మీ కూటమిలో ఉన్న పెద్దలందరూ కూడా. ఎటువంటి దాడులు దౌర్జన్యాలు మేము చేయము. అప్పట్లో తను మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు పట్టాభిది దాన్ని చాలా ఖండించారు. చాలా దుర్మార్గం, దుశ్చర్య, ఇలాంటివి చేయకూడదని. మరి ఈ రోజు మీరు అంబేద్కర్ గారి ఇంటికి వెళ్ళి కూడా చేసింది అదే కదా. నేను కూడా ఇప్పుడు జస్ట్ చూస్తున్నాను వర్మ గారు, ఫ్రాంక్లీ నేను కూడా ఇప్పుడు మీరే విజువల్ వేసింది. ఎందుకంటే నేను మా పార్టీ మీటింగ్ లో పెట్టుకుని ఎడావుల్లో ఉన్నాను. వాస్తవంగా కూడా అది తెలిసిన తర్వాత నేను కూడా సంఘీభావం కోసం వెళ్ళొచ్చాము. ఇప్పుడు కూడా నేను వాస్తవంగా చూడాల, ఇప్పుడు చూస్తాను. మేము కూడా చెప్తున్నాం, మేము ప్రజాస్వామ్యంలో మేము శాంతి కోరుకుంటున్నాం చెప్తే ఇంటికి వెళ్ళారా సంఘీభావం చెప్పడానికి? అక్కడ కాదు, ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ వేరండి. జరిగింది మాకు వేరే సెంటర్ లో, ఉదయం జరిగిన సంఘటన వేరే సెంటర్ లో, ఇప్పుడు ఇది ఇంటి దగ్గర జరుగుతుంది. అది ఖచ్చితంగా మేము నేనైతే చెప్తున్నాను కదా ఫ్రాంక్లీ, నేను దాన్ని సమర్థించాను. దాన్ని ప్రజాస్వామ్యం మేము కోరుకోవట్లేదు మేము. ఎందుకంటే ఆయన ఆ రకమైనటువంటి పదజాలము వాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు కానీ, కూటమిని అభిమానించే వాళ్ళు కానీ ఖచ్చితంగా రియాక్ట్ అవుతారండి. ఆ రియాక్షన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆయన తిట్టినటువంటి తిట్టులు విన్నారు మీరు. ఆ తిట్టులు ఎవరికైనా కోపం వస్తుంది, ఎలాంటి వాడికైనా సరే ఖచ్చితంగా అంత స్పాట్ లో స్పాంటేనియస్ గా కోపం వచ్చేటటువంటి బూతులు ఆయన మాట్లాడినటువంటి బూతులు, ఆ బూతులకు వాళ్ళు రియాక్ట్ అయ్యి అట్లా చేస్తుంటారు. కానీ అయినప్పటికీ నేను దానికి అంటేస్తున్నా, అట్లాంటివి కూడా మేము జరగకూడదని మేము కోరుకుంటుంది. మేము ఈ రాష్ట్రంలో కూటమి పరిపాలనలో ఎలాంటి అలజడులు ఉండకూడదు, శాంతిగా ఉండాలి, అభివృద్ధి జరగాలి, ప్రజలకి అందరికి మంచి జరగాలి మేము కోరుకున్నాం. వీళ్ళు రెచ్చగొట్టి 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 ఈ స్టేజ్కి ఇవాళ ఇప్పుడు చూస్తున్నాను నేను. ఇవాళ నిజంగా చెప్తున్నాను కదా, చాలా మనం అది ఎట్లాంటి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి కాదు. కానీ కారణం ఆయనే ఆ స్టేజ్కి, ఆ స్థితికి అంబటి రాంబాబు గారే తీసుకొచ్చారు. దానికి అన్ని బాధ్యతలు ఆయన వహించాలి. ఆయన కారు పగలగొట్టినా ఆయన బాధ్యత, ఆయన ఇల్లు పగలగొట్టినా ఆయన బాధ్యత, పూర్తిగా బాధ్యత ఆయన వహించాలి దానికి. ఎలాంటి కూటమిలో, ఎందుకంటే ఎవరికైనా కోపం వస్తుంది. సో మేము ఇది కోరుకోవట్లేదు. ఖచ్చితంగా మా వాళ్ళు కూడా మేము శాంతింప చేస్తాము. ఎందుకంటే ప్రభుత్వంలో మేమున్నాం. ఖచ్చితంగా ఇలాంటి అలా జరగకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మా నాయకుల్ని, మా కార్యకర్తలు కూడా మేము శాంతింప చేస్తాము. అలాంటి దాడులు జరగకుండా కూడా చూస్తామండి. ఇది వేరే కమ్యూనిటీ పరంగా కూడా వెళ్తున్నది అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి రెండు సామాజిక వర్గాల. ఇది ఇలాంటి చిచ్చరేగిందంటే చాలా దారుణంగా వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది కదా. దీన్ని ఎక్కడో దగ్గర కట్టడి చేయాలి. వరం గారు, ఈ మాట ఎట్లా యాక్సెప్టబుల్ మీరు అన్నది అసలు దానికి సంబంధమే లేదు. ఆయన ఒక వైఎస్ఆర్ పార్టీలో కరుడు గట్టినటువంటి నాయకుడు, కార్యకర్త. ఎంత కరుడు గట్టినంటే వెంకటేశ్వర గారు ఒక్క నిమిషం మీరు అలాగే లైన్ లో ఉండండి. ఎందుకంటే మీతో పాటుగా పిల్లి మాణిక్యాలరావు గారు కూడా సవాల్ విసిరారు కాబట్టి ఆయన కూడా ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. మాణిక్యాలరావు గారు నమస్తే. నమస్తే అండి. మాణిక్యాలరావు గారు, అసలు ఏం జరిగింది, ఏంటి ఆ సవాళ్ళు?